అని న్యూ అని వస్తాయి. ఓకే మేడం. ఏంటండి? జనరేటర్ ఏ మోరల్స్ తోటి 8 years ఓల్డ్ బాయ్ అని కొట్టాను. మోరల్స్ ఏం కొట్టాలి? ఏంటి అర్థం కాల. మోరల్స్ అన్న స్టోరీ అన్నారు కదా, 8 years ఓల్డ్ బాయ్ హూ ఇస్ దిస్ మోరల్ స్టోరీ అన్నారు కదా, దాని పక్కన పెట్టారు. ఇగో చాట్ లో పెడుతున్నాను, ఒకసారి ఆగండి. చాట్ లో పెట్టాను చూడండి. ఓకే ఓకేనా? ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూడండి, ఫస్ట్ది నాకు అఖిల్ అని ఉంది. ఆ వాయిస్ డీటెయిల్స్ కూడా ఇస్తుందండి. అది వాయిస్ మిడిల్ ఏజ్డ్ పర్సన్ది, మేల్ పర్సన్ది, బోల్డ్ అండ్ డైనమిక్ వాయిస్ వస్తుంది అఖిల్ది. అండ్ కింద చూడండి మధు వర్మ అనేది మిడిల్ ఏజ్డ్ పర్సనే, మేలే, ప్రొఫెషనల్ అండ్ క్లియర్. అండ్ సుజాత మిడిల్ ఏజ్డ్ ఫీమేల్. అలా కిందకి రండి, అర్జున ఓల్డ్ మేల్, ఓల్డ్ వాయిస్. ఎవరైనా ఓల్డ్ పర్సన్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఓల్డ్ మేల్, ఇలాగా మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇది ఓల్డ్ వాయిస్ యాడ్ చేసుకుంటాను. జీవితంలో అనుభవాలే మనకు మంచి పాఠాలు నేర్పుతాయి. మన తప్పుల నుండి నేర్చుకోవడం ముఖ్యం. వచ్చిందా? సో జస్ట్ ఇక్కడ ఈ స్పీకర్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారనుకోండి మీకు ప్రివ్యూ. జీవితంలో అనుభవాలే మనకు మంచి పాఠాలు నేర్పుతాయి. మన తప్పుల నుండి నేర్చుకోవడం ముఖ్యం. మీకు ఓకే అనుకుంటే జనరేట్ ఆడియో అని ఉంది కదా, ఈ జనరేట్ ఆడియో మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఫ్లో అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఫ్లో అంటే ఈ ఫ్లోని మీరు తగ్గించుకోవచ్చు. ఓకే, ఇది కాన్స్టెంట్ స్పీడా మ్యామ్? అవునండి. సో ఇది జనరేట్ ఉంది కదా, జనరేట్ ఆడియో చేసుకోండి. కిందన జనరేట్ ఆడియో అని వస్తుంది కదా, లోడ్ అవుతుంది మేడం. తర్వాత పేస్ ఉంది కదా, అది ఏం మనం చేయక్కర్లేదా? ఇదేం చేయక్కర్లేదండి. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఈ సెలెక్ట్ చేసుకున్న ఆడియో బట్టి అది సెట్ అయిపోతాయండి. ఓకే మ్యామ్. ఇంకొక డౌట్, ఇక్కడ సుజాత వాయిస్ ఉంది కదా మ్యామ్, అక్కడ స్పాంటేనియస్ అని ఉంది. సో అది సిచ్యువేషన్ తగ్గట్టు స్పాంటేనియస్ గా వాయిస్ ఓవర్ వస్తుంది. గ్రామంలో 8 ఏళ్ల చిన్నారి రాజు ఉండేవాడు. అతను ఎంతో చెరుగుడు పాఠశాలను టీచర్ను ఆట పట్టించేవాడు. ఇంట్లో పనుల నుంచి పారిపోవడము సర్వసాధారణం. ఒకరోజు అతని తలపాటు వాళ్ళ తోటలో తల్లికి చిన్న గాయం అయింది. అప్పుడే రాజుకు తన తప్పు తెలిసింది. తల్లిని చూసి మనసు మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఆయన బాధ్యత గలవాడిగా మారి అందరి అభిమానాన్ని పొందాడు. మారల్: చెరుగుడి వెంట నడవడం క్షణిక ఆనందం, కానీ బాధ్యతతో నడవడం నిజమైన. మేడం, ఈ చాట్ జీపీటీలో ఎవరే అంటే డిఫరెంట్ గా వస్తుంది స్టోరీ. అంటే అంటే మీరు పెట్టిన మీరు రాసింది, నేను జనరేట్ మోరల్ స్టోరీ ఆఫ్ 80-year-old బాయ్ హూ ఈస్ మిస్చూస్ ఇన్ తెలుగు ఇన్ 5 lines అన్నాము. అందరం అదే అన్నట్టున్నాము. అందరికి డిఫరెంట్ స్టోరీ జనరేట్ అయినట్టు. అది చాట్ జీపీటీ గొప్పతనం. అందరికి ఒకటే రాదండి, అంటే నాకు వచ్చింది ఇంకొకరికి రావచ్చు, కానీ అందరికి అదే జనరేట్ అవుతుందని లేదు. డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ జనరేట్. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి, ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇప్పుడు నేను జనరేట్. ఇది చాలా బాధ కలిగించింది. మన తెలుగు భాషను మనం కాపాడుకోకపోతే అది కనుమరుగైపోతుంది అని అతను ఆలోచించాడు. మేడం, వెనకట్లో ఆడియో ప్లే అవుతుంది, మీ మాట వినిపించట్లే. అదే మ్యూట్ లో పెట్టినా. ఇప్పుడు చూడండి, నేను జనరేట్ అనదర్ స్టోరీ అని అడుగుతున్నాను. మ్యామ్ ఈరోజు నోట్ చెప్తారా? ఏంటమ్మా? ఈరోజు నోట్స్ చెప్తారా మ్యామ్?
చెప్తాను ఇది అయిపోయిన తర్వాత. సరే మేడం. చూసారా జనరేట్ అనదర్ స్టోరీ అంటే నాకు మళ్ళీ ఇంకొక స్టోరీ జనరేట్ అయింది సేమ్. సో మా చాట్ జీపీటీ దగ్గర n నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ అనేవి ఉంటాయండి.